దింపుతాంది దీని సూపే, లల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. పాము లెక్క మనసు పండబట్టే. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆడాలా మజాకా. నిజంగా ప్రతి కథ ఎక్కడి నుంచో మొదలైద్ది, ఎక్కడో అంతమవుద్ది. మనిషి జీవితం మాత్రం ఒక స్త్రీతో మొదలవుద్ది, ఒక స్త్రీతో ప్రయాణం చేస్తుంది, ఒక స్త్రీతోనే పరిపూర్ణత చెందుతుంది అని నా ఫీలింగ్. ఆ పరిపూర్ణత పేరే జీవితం. అండ్ మా జీవితాలని పరిపూర్ణం చేసినందుకు మహిళలందరికీ, ఆడవాళ్ళందరికీ చేస్తున్నాం మేము ఒక సెలాం. సో ఒక్కసారి హ్యాపీగా నవ్వుతూ స్టార్ట్ చేద్దాం మన ఈ ఎపిసోడ్. మా పార్టిసిపెంట్స్ కూడా చాలా అద్భుతంగా నవ్వుతారంట, చూసేద్దామా? గట్టిగా చెప్పడంతో లెట్స్ వెల్కమ్ మా పార్టిసిపెంట్స్. అరే జంక్షన్ లో నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో దుంకా మల్లే. అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో పొద్దుగా నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో దుంకా మల్లే. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. అంటే కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ఏమైందండి? రవి గారిని చూసిన ఆనందంలో. నన్ను చూడట్లేదు, ఎటు అటో చూస్తున్నారు మీరు, ఏదో కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అన్నయ్య గారు వచ్చారా? వచ్చారండి. ఉన్నారా అక్కడ? కలకత్తాలో ఉన్నారా? మరి వచ్చారా అంటే అన్నారు. నా చూపుల్లో ఉన్నారా? జాబా? కాదండి, బిజినెస్. మరి మీరు కలకత్తాకి ఎప్పుడు వెళ్తారు? తీసుకెళ్ళినప్పుడు వెళ్తాం. అంటే ఆయన అక్కడ సంతోషంగా ఉన్నాడనమాట, సంతోషాన్ని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాడనమాట. అంటే మీరు ఇక్కడికి రాగానే బాధలో. మీ పేరండి? వాసంతి గారు. ఐ లవ్ యువర్ సారీ కలర్ అండి, చాలా బాగుంది. దట్స్ మై ఫేవరెట్ కలర్. మీ పేరండి? నా పేరు లావణ్య అండి. మీ ఇద్దరు ఏమవుతారు? అత్తా కోడలు అవుతారు. వెరీ గుడ్. మీ పేరండి? నా పేరు మాధవి అండి. మాధవి గారు. మా అన్నయ్య గారు కోల్కతా అన్నయ్య గారు. సురేష్ గారు నాటి. ఇప్పుడు ఒక్కసారి మా అన్నయ్యకి చెప్పండి, తొందరగా రండి అని, చాలా రోజులు అయింది వెళ్ళి చూడాలనిపిస్తుంది అని. ఏమండి? ఐ లవ్ యూ అండి అను. ఐ లవ్ యూ అని చెప్పు. కోల్కతా ఎక్కడ ఉంది? మన పైన ఉన్నది కదా, ఒకసారి పైకి చూసుకుంటే. ఏమండి? ఐ లవ్ యూ అండి. మీరు చెప్పారుగా, వెళ్ళిపోయింది సమావేశం. సమాచారమా సమావేశమా? సమాచారం. మీ పేరమ్మా? ప్రశాంతి గారు. నాకు మీలో నచ్చింది మీ హైట్. మనం అందరం సేమ్, ఒకే హైట్ మనది. సూపర్. మీ ఇద్దరు ఏమవుతారు? అత్తా కోడలు అవుతారు. వెరీ గుడ్. హార్టీ వెల్కమ్ టు షో. జోకు కానీ డైలాగ్ కానీ ఎవరేం చెప్తారు? డైలాగ్ చెప్తా. రెడీ, యాక్షన్. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది, నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నేను నా శత్రువు రవి అని సెలెక్ట్ చేసుకున్నా. చెప్పండి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు, ఎవడు కొట్టినా కూడా దిమ్మ తిరగదో వాడే రవిగాడు. సూపర్, చాలా బాగా చెప్పారండి. ఇప్పుడు మీరండి? ఒక బ్యాంక్ మేనేజర్ పాలవాడు ఉంటారు. బ్యాంక్ మేనేజర్ పాలవాడికి లోన్ ఇచ్చేసి ఉంటారు అనమాట. అప్పుడు బ్యాంక్ మేనేజర్ పాలవాడిని అడుగుతాడు, ఒరే కిట్టయ్య, నేను నీకు లోన్ ఇప్పించాను కదా, మరి నువ్వు నా రుణం ఎలా తీర్చుకుంటావురా అని అడుగుతాడు. ఏముంది సారు, అందరికి ఉప్పు నీళ్లతో పాలు కలిపోస్తున్నాను, మీకు మినరల్ వాటర్ తో పోస్తాను సారు, అలా మీ రుణం తీర్చుకుంటాను సారు అంటాడు. సూపర్. ఎవడు పడితే వాడు బుడ్డోడు అంటే గుడ్డలోడ తీసి కొడతా. అంటే డిగ్రీ పాస్ అయినా ఉండాలి, లేకపోతే రవి అభిమాన్ అయినా అయి ఉండాలి. రెడీ, పరిచయం అయిపోయి మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. సో ఒక టాపిక్ చెప్తా, టాపిక్ గురించి నాన్ స్టాప్ గా 90 సెకండ్స్ మాట్లాడుతూ ఆంగ్ల పదాలు వాడకుండా మాట్లాడాలి. ఎవరైతే తక్కువ ఆంగ్ల పదాలు వాడతారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా. ఓకేనా? స్టార్టింగ్ మీతో స్టార్ట్ చేద్దాం. రాశి ఫలాలు పిచ్చున్న ఇద్దరు మాట్లాడుకుంటే ఎలా ఉంటది వితౌట్ యూజింగ్ ఇంగ్లీష్ వర్డ్స్? యువర్ టైం స్టార్ట్స్ నౌ. లక్ష్మి, వెళ్ళి మంచినీళ్ళు తీసుకోనరా.
ఏంటి మంచినీళ్ళు అడిగితే వెళ్లకుండా ఇక్కడే నించుంటున్నావు పిచ్చి మొద్దా? ఈ రోజు తాగకూడదండి. ఎందుకు మంచినీళ్ళు తాగకూడదు ఇప్పుడు? నేను ఈ రోజు మంచి రోజు కాదని చెప్పారండి. మంచి రోజా? మంచినీళ్ళు తాగడానికి కూడా మంచి రోజు చెడ్డ రోజు? అబ్బా నీ రాశి ఫలాలతో నేను చచ్చిపోతున్నానే. భోజనం అన్నా చేసావా? చేశానండి మీకోసం కోడి చారు, కోడితో చారా, కోడిచ్చే చారా, పులిహార, పరవానం, అన్ని గారెలు, బూరెలు అన్ని రకాలు చేశానండి మీకోసం. అబ్బో బూరెలు అంటే స్వీట్సే. అబ్బో ఏంటి ఈ రోజు ఇన్ని చేసావు? ఏంటి ప్రత్యేకత? ఈ రోజు ఆదివారం కదండి. అబ్బో నా బంగారు కొండవే. మీరు ఇంట్లోనే ఉంటారు కదండి, మీకోసం ఇవన్నీ చేశానండి. సరే కానీ వడ్డించు, నాకు బాగా ఆకలేస్తుంది. ఇదిగోండి మీకోసం వడ్డిచ్చేసేసానండి. ఏమండి ఏమైంది మళ్ళీ? తినకూడదండి. ఎందుకే? మర్చిపోయానండి. ఏం మర్చిపోయావే? ఒక్క క్షణం అండి. వాసు, ఈరోజు ఆదాయం, ఖర్చు, మీ రాశి ఫలాల ప్రకారం మీరు 1 గంట దాకా తినకూడదండి. ఎందుకు తినకూడదే? తినకూడదని చెప్తున్నాను కదండి. సరే నేను తినను కానీ నువ్వు చెంచాతో నాకు తినిపించు. నీ చెంచాతో కాదమ్మా, ఇంట్లో ఉన్న చెంచాతోనే అనాలి. ఇంట్లో ఉన్న చెంచాతో తినిపించు. ఇంకా నీట్ గా అర్థమవుతుంది. ఆల్రెడీ ఒకసారి పడ్డాం. మీరు తిన్నా నేను తినిపించినా మీ కడుపులోకే కదండి వెళ్ళేది. సూపర్, టైం అప్, వెరీ గుడ్. మీరు మాట్లాడారు, స్లోగా స్టడీగా మాట్లాడారు, కానీ 1 minute లో ఎన్ని ఆంగ్ల పదాలు వాడారు? 2 వాడారు. చూద్దాం, వీళ్ళు 2 కంటే ఎక్కువ వాడారు అనుకోండి, ఆ గిఫ్ట్ మీకు వస్తుంది, లేకపోతే మీ దగ్గర ఉంటుంది గిఫ్ట్. ఓకే, రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు దాచి పెట్టుకున్నారు, కానీ ఇప్పుడు పనికిరావు కదా. ఇప్పుడు పరిస్థితి మీ ఇద్దరు ఎలా మాట్లాడుకుంటారు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. శాంతి పాలు తాగారా? పాలా? తాగలేదమ్మా. అత్తయ్య ఒకసారి కూర్చోండి మీరు ఇలా, నేను వెళ్ళి వెంటనే పాలు తీసుకొస్తాను. మీకు కాళ్ళు ఎప్పుడుతాయి మళ్ళీ? వచ్చి నాకు వద్దుతా కాళ్ళు. ఏంటమ్మా శాంతి, పాలు తాగుతావా? కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, ఒత్తుతాను. ఏంటి సంగతి? అత్తయ్య నాకు ఒక సమస్య వచ్చింది అత్తయ్య. ఏంటో చెప్పమ్మా. అత్తయ్య మరి మీరు నన్ను ఏం అనకూడదంటే చెప్తా. చెప్పమ్మా. నేను మీ అబ్బాయికి తెలియకుండా కొన్ని డబ్బులు పోపుల డబ్బాలు దాచిపెట్టేశాను. శాంతి, శాంతి, అంత సందిగ్ధావస్థలోకి వెళ్ళిపోయారేంటి అత్తయ్య? నా పరిస్థితి కూడా అదేనమ్మా. అత్తయ్య మరి ఈ డబ్బులను అంతా ఎలా ఏం చేయాలి అత్తయ్య? ఇప్పుడేమో ఇవి చెల్లట్లేదు కదా. రవి మెళ్ళ వేద్దామా దండగట్టి? వద్దత్తయ్య, రవికి ఆ డబ్బులకున్న వాల్యూ కన్నా రవియే ఇంకా చాలా మంచి ఫలితం అత్తయ్య. ఇప్పుడు మనకి కొన్ని అప్పులు ఉన్నాయి కదమ్మా, వాటితో అవి తీర్చేద్దాం. సగం డబ్బులు అవి అయిపోయిన తర్వాత ఇంకోటి ఏదన్నా ఐడియా నువ్వు ఆలోచన. సూపర్, టైం అప్. ఆ 90 సెకండ్లో మీరు 2 ఆంగ్ల పదాలు వాడారు, మీరు కూడా 2 ఆంగ్ల పదాలు వాడారు. ఎవరు ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారో వాళ్ళకి ఇస్తాం గిఫ్ట్ గా. జడ్జ్మెంట్ కూడా మా ఆడియన్స్ చేస్తారు. వీళ్ళైనా ఎంతమంది వీళ్ళు అంటున్నారు? చేయొద్దండి. వెరీ గుడ్, వీళ్ళు. ఓకే, అర్థం అయిపోయింది. అండ్ ది గిఫ్ట్ గోస్ టు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ ఫర్ గిఫ్ట్ ఫస్ట్ రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్. మా అన్న టీవీ చూస్తుంటే ఎంత ఆనందపడుతుంటాడు. నేను ఎప్పుడు చీరాల వెళ్తా అని ఉంటది. తొందరగా రానియా. నాకు మా వదినని చూస్తుంటే మా అన్న ఎక్కడో కోల్కతాలో లేడు, మనసులోనే ఉన్నాడు. నాకు అర్థమవుతుంది, ఇప్పుడు అక్కడే ఉంటాడులే. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. దాని పేరే కలర్ఫుల్ చిలక. మీ టీం నుంచి ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి, మీ టీం నుంచి ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి. మీ టీం పేరు ఒకటి అనుకోండి. కాంపిటీషన్ ఇక్కడ వార్ జరగబోతుంది. సో ఆ 4 వస్తారు కదా, 4 కలిసి నేను ఒక టాస్క్ ఇస్తా. ఆ టాస్క్ ఎవరైతే చేసి బాగా చేసి నన్ను మెప్పిస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా. ఓకేనా? సింపుల్ గా మీరిద్దరిని సెలెక్ట్ చేయండి, మీ ఇద్దరిని సెలెక్ట్ చేయండి, మీ ఇష్టం. ఓకే, 4 వచ్చారు, సెట్ అయింది వార్కి. టాస్క్ చెప్తా ఏంటో, కానీ టాస్క్ అంటే ముందు ఒక అందమైన వాక్. ఓకేనా? ర్యాంప్ వాక్, క్యాట్ వాక్, మీ ఇష్టమైన వాక్. అదేం వాక్ గానీ చాలా అందంగా ఉండాలి. రెడీ, మ్యూజిక్. అందం హిందోళం, అధరం తాంబూలం, అసలే చలికాలం, తగిలే సుమబాణం, సంధ్యా రాగాలెన్నో పరుగుల తాగిన వేళ, ముళ్ళో మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ,
అందనిది అందాలనిది అందకనే సందేలకది నా శృతి మించెను నీలయ పెంచెను మన టీం బీభత్సం అసలు. ఈవిడ అద్దం తుడిచే కంపెనీలో పనిచేస్తున్నాము. తుడుస్తూనే ఉన్నది. రెడీ, ఇప్పుడు అసలైన టాస్క్. మన టీం పేరేంటండి? బిస్కెట్ టీమ్. బిస్కెట్ టీమ్. బిస్కెట్ టీం. మీరేం టీం? చాక్లెట్ టీమ్. బిస్కెట్ టీం, చాక్లెట్ టీమా? చూసుకుందాం. ఇప్పుడు టాస్క్ ఏంటంటే, నేను ఒక స్టెప్ చూపెడతా. ఆ స్టెప్ నేను చూపించినట్టు నాకు చూపించండి. ఎవరైతే బాగా చేస్తారో సింపుల్, వాళ్ళు గెలిచిపోతారు. ఓకేనా? రెడీ? ఒకసారి మ్యూజిక్ ఎట్టు స్వామి. సింపుల్ స్టెప్. ఎవరైతే అద్భుతంగా చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తా. ఆ టీం కి ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంటది లాస్ట్ కి. రెడీ? ఫస్ట్ ఎవరు? బిస్కెట్ టీమా, చాక్లెట్ టీమా? బిస్కెట్ టీమ్ కే అవకాశం ఇద్దాం. బిస్కెట్ టీం కి అవకాశం కావాలి కాబట్టి ఫస్ట్ చాక్లెట్ టీం వెళ్తుంది. రెడీ? మీకు ఈజీ. వీణ పట్టుకొని అటు ఇటు తిరగండి, అంతే. రెడీ? మ్యూజిక్. వచ్చారు, వీణ తీశారు. ఇరగదీస్తారు అని అనుకున్నా ఇరగదీశారండి. సూపర్. చాక్లెట్ టీం ఇలా చేస్తే బిస్కెట్ టీం ఇలా చేస్తారు. రెడీ? వచ్చేయండి అండి. మ్యూజిక్. బా సూపర్ పెద్ద. అది మా బిస్కెట్ టీం అంటే. సూపర్ గా చేశారు అంటే, ఇదిగా తీశారు. ఇప్పుడు మీరు ఆవిడ కంటే మించి చేయాలి. రెడీ? వచ్చేయండి. మ్యూజిక్. బాగా ట్రై చేశారు. వీణ సప్పుడు కొంచెం తేడా వచ్చింది, కానీ వీణ అర్థమైంది. కానీ వీళ్ళు బిస్కెట్ టీం వాళ్ళు ఇరగదీస్తున్నారండి. నాకు ఈ టీం మీద ఇక్కడ ఒక్కసారి చూడండి మా అత్తయ్య ఎంత స్ట్రాంగ్ గా ఉందో. ఒక్కసారి మా అత్తయ్యతో చేసి చూడండి. ఛాలెంజ్. సరే, అయితే వాళ్ళిద్దరిట్లో ఎవరికి ఆ ఛాలెంజ్? టీం మొత్తానికి. టీం మొత్తానిక? సో ఈవిడ కంటే బాగా ఎవరు చేయలేరు. రెడీ? రెడీ? ఛాలెంజ్ వచ్చింది, ఏమన్నా చేసింది. అసలు సూపర్. ఆడాలా మా జాక. రెడీ? ఇక్కడ నుంచి అంటే ఇరగదీయాలి మనం. మ్యూజిక్. హ్యాట్స్ ఆఫ్. ఒక కాంప్లికేటెడ్ స్టెప్. అంటే ఇది మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన స్టెప్. ఇది టాగోర్ సినిమాలో. ఆ స్టెప్ చూపెట్టంగానే అటు ఇటు ఆలోచించకుండా ముందుకొచ్చి నలుగురు చేశారండి. సూపర్. వీళ్ళ పార్టిసిపేషన్ కి హ్యాట్స్ ఆఫ్. కానీ ఇప్పుడు బిస్కెట్ టీమా, చాక్లెట్ టీమా, ఏ టీం గెలిచింది? ఇక్కడ కాంపిటీషన్ ఉట్టి ఈ నలుగురు మధ్యలో, టీం ఓనర్స్ మధ్యలో కాదు.
సో మీరు అద్భుతంగా చేశారు. ఈ దెబ్బకి కోల్కతా. కానీ నలుగురిట్లో ఎవరు అద్భుతంగా చేశారు అని అంటే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ గోస్ టు బిస్కెట్. టూ రౌండ్స్ అయిపోయాయి. ఇప్పుడు ఫైనల్ రౌండ్. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. సూపర్ మచ్చి వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్. మీ ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నది అనుకోండి, ఈ గేమ్ ఈజీగా గెలిచిపోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఐస్ క్రీమ్ తినే పుల్లలు ఉన్నాయి, దాని పక్కన డైస్లు ఉన్నాయి. ఇటు పక్కన ఫస్ట్ రౌండ్ లో మీరు గెలుచుకున్న గిఫ్ట్ ఉంది. అక్కడ స్టూల్ మీద ఈ రౌండ్ లో ఎవరు గెలుచుకుంటారో వాళ్ళకి వచ్చే గిఫ్ట్ ఉంది. దూరంగా స్టూల్ ఉంది, ఖాళీగా ఉంది. ఓకేనా? ఇక్కడ నుంచి ఈ పుల్లని నోట్లో బ్యాలెన్స్ చేసుకుంటూ, దీని మీద డైస్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇలా వెళ్ళి ఆ గిఫ్ట్ చుట్టూ తిరిగి మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చి ఆ గిఫ్ట్ దాటి అక్కడికి వెళ్ళి చేతితోని డైస్ ని అక్కడ పెట్టండి. పరిగెట్టుకుంటూ వచ్చి ఇంకో పార్టిసిపెంట్ కి చెయ్యండి. హ్యాండ్ షేక్ ఇచ్చిన తర్వాత ఆవిడ స్టార్ట్ అవుతుంది. సో అలా అక్కడ డైస్ ఒకటి మీద ఒకటి బ్యాలెన్స్ చేయండి. ఫస్ట్ రౌండ్ లో ఎవరు గెలుచుకున్నారు? మీరు. అందుకే ఈ రౌండ్ వీళ్ళతో కాకుండా వాళ్ళతో స్టార్ట్ చేయండి. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చెంగే పట్టు నన్ను నిల్లు దాచి పట్టు ఓ పుల్లోడా హాయ్. కట్టు కట్టు చీరే కట్టు ఉంటే చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ. బుక్కు కట్టిపోయేటట్టు ముద్దు మీద ముద్దే పెట్టు లేకపోతే నా మీద కన్నె బొట్టు కరిగేటట్టు కన్ను కొట్టకుంటే ఒట్టు కోరికంత నా మీదట్టు ఓ బుల్లమ్మ. రబే 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 రంగుల రబ్బట్టు రద్దు ఇస్తా నీకు పిస్తరు బొప్పట్టు. తొందరగా టైం లేదు. నీకు సోపులు కాబట్టు టైమ్ అప్. నీ సిగ్గుతోనే మొత్తం టైం అయిపోయింది. 1 minute లో 2 డైసులు పెట్టారు. నో ప్రాబ్లం, ఇట్స్ వెరీ లో స్కోర్ యాక్చువల్లీ. వీళ్ళు 2 కంటే 3 పెట్టేశారనుకో ఈజీగా గెలిచిపోతారు. లేకపోతే మీరే విన్నర్స్. ఆల్ ది బెస్ట్. టార్గెట్ 3. కూల్ గా హ్యాపీగా వెళ్ళండి. అర్థమైంది కదా గేమ్? ఆల్ ది బెస్ట్. వచ్చేయండి. గో. పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చెంగే పట్టు నన్ను నిల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా హాయ్. కట్టు కట్టు చీరే కట్టు ఉంటే చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ. బుక్కు కట్టిపోయేటట్టు ముద్దు మీద ముద్దే పెట్టు లేకపోతే నా మీద కన్నె బొట్టు కరిగేటట్టు కన్ను కొట్టకుంటే ఒట్టు కోరికంత నా మీదట్టు ఓ బుల్లమ్మ. రబే 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 రంగుల రబ్బట్టు రద్దు ఇస్తా నీకు పిస్తరు బొప్పట్టు. రయ్యో 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 ఆకలి తీరేట్టు ఆ పులిస్తే పెడతా నీకు సోపులు కాబట్టు. టైమ్ అప్. మీరు 1 minute లో 2 పెట్టారు. వీళ్ళు 1 minute లో ఈజీగా 3 పెట్టేశారు. రౌండ్ అద్భుతంగా గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ గోస్ టు యూ. కంగ్రాచులేషన్. చీరాలలో ఆడాలం మజాకా ఇవాళ అద్భుతంగా జరిగింది. ఫస్ట్ రౌండ్ లో వీళ్ళు గెలుచుకున్నారు అండ్ లాస్ట్ రౌండ్ లో వీళ్ళు గెలుచుకున్నారు. సెకండ్ రౌండ్ లో మా టాగోర్ సినిమాలో మెగాస్టార్ అండి ఏమన్నా చేస్తున్నా వీణ స్టెప్. సూపర్ ఎపిసోడ్, సూపర్ ఫన్, సూపర్ మజా. రేపు ఇదే టైం కి ఈటీవీ 6 o'clock to 6:30 కలుసుకుందాం. అంటల్ దెన్ టేక్ కేర్. బై బై. గుడ్ నైట్. నీతోనే మాట్లాడేది ఏం వినపట్టం లేదా? పొగరా మరి అంత స్టైల్ పనికి రాదమ్మా. అయిపోయిందా? స్వీడన్ షాట్. వెరీ గుడ్. ఒరేయ్
ఏం పీకుతారా పిచ్చి మహారాజ్ అనుకొని ఏదో బ్యాచ్ వేసుకొని వచ్చి తిట్టడానికి పెద్ద గొప్ప అనుకుంటున్నారా? అర్చన, శివంగి, పెద్ద పులి. మీ ఫేవరెట్ పాట ఒకటి ఉంటది, ఆ పాటని డైలాగ్ రూపంలో చెప్పాలి. చలి చలిగా లింది, గిలి గిలిగా గిల్లింది, ఫిట్స్ వచ్చి పడిపోయింది.